డెబ్యూరీకి తెస్తారు కదా, అలాంటి స్టోరీని తెచ్చిపెట్టి ప్యాన్ ఇండియా తెచ్చిపెట్టారు. నిజంగా చెప్తున్నాను, మారుతి మీద ఉన్న రెస్పెక్ట్ కూడా మొత్తం నిజంగా చెప్తున్నాను. అసలు సినిమా వరకు నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అని అంతాను. ఒక ఫ్యాన్గా చెప్తాను, ప్రభాస్ వేరే అభిమానిగా చెప్తాను. సినిమా జెన్యున్గా చెప్పుకోవాలంటే పబ్లిక్కి ఒక యావరేజ్ అంతేను. ఫాల్ట్ ఏముందన్న స్టోరీ లెస్కిన్ అలా స్టోరీయే కాదు, ఎక్కడెక్కడి నుంచో పోద్ది. ఫస్ట్ హాఫ్ అంటే ఏదో జరుగుతుంది, ఎక్కడెక్కడికో మనకి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అంటే ప్రభాస్ గారు టైమింగ్ కామెడీ కావచ్చు, లేదంటే ఆయన సరదనెస్ కావచ్చు, అంటే డాన్స్లు కొంచెం అంటే చూసి 15 ఏళ్ళు అయిపోయింది కదా, సరదనెస్ బాగుంటుంది మనకి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఎలా ఉంటుంది అంటే అరే ఎటు నుంచి ఎడిపోతుందో కూడా తెలియదు, సినిమాని కన్విన్స్ చేస్తాడు. అది కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే ఏదో పేలవగా నేను ఎలా చూశాను నేను. నిజంగా నాచోర సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఎలాగైతే ఊగారో థియేటర్లో ఒక్కటి ఇచ్చలేదు. అంటే అప్పటికే సినిమా నిరాశపరిచేయింది, కరెక్ట్గా తీయలేదు అసలు. ఒక డైమండ్ ఇస్తే ఆ డైమండ్ ఎలా వాడుకోలేదో వాడికి తెలియలేదు. మేము చెప్తున్నాను, మారుతికి ఒక డైమండ్ ఇస్తే 300 కోట్లు పక్కన పెడితే ఎలా తీయాలో తెలియలేదు. ఏ ప్రశాంత్ వరకు 100 కోట్లు ఇచ్చే ఇదే ప్రభాస్ని ఇస్తే దీని అమ్మ అనిమల్ని చెప్పాలని సినిమా తీస్తాడు. సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్నాం. అదే ప్రభాస్ గారు కామెడీ టైమింగ్, ఆయన లుక్స్, క్లైమాక్స్ ఓకే 2 నిమిషాలు అది కూడా విజువల్ ఎఫెక్ట్స్తో గౌరవగా ఆ క్లైమాక్స్ ఒకటే మనకి ఇంప్రూవ్మెంట్గా కనబడుతుంది. మెయిన్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ మనం చూడదగ్గగా ఉంది. లేదు విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, అవి కూడా క్లైమాక్స్లోనే వస్తాయి. మనకు ఒక సెట్ ఏదైతే ఉందో మహల్ అనేది, అది తప్ప విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు సెకండ్ హాఫ్లోనే వస్తాయి. అది కూడా క్లైమాక్స్ అరగంటలోనే వస్తాయి. అవి కూడా మనకు పర్లేదు, బాగానే అనిపిస్తుంది. కాకపోతే 300 కోట్లు దేనికి ఖర్చు పెట్టాడా అన్నది డౌట్ మెయిన్. ఇప్పుడు సాహో చూసి సూచితను చాలామంది అన్నారు ఎందుకు ఖర్చు పెట్టారు, ప్రభాస్ ఎందుకు ఇచ్చారని. కానీ కొత్త రేళ్ళకి అవసరం అయితే ఇలా నాశనం చేస్తున్నారు. నిజంగా ఒక అభిమానిగా నాకైతే నచ్చలేదన్న. ఒక అభిమానిగా యావరేజ్ సినిమా అన్న. హీరోయిన్ల పరంగా గ్లామరస్గా వాళ్ళతో కామెడీ బాగానే మంచి, అదే చెప్తున్నాను. వాళ్ళ సరదానెస్, వాళ్ళ కామెడీ, ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ప్రభాస్ గారిని ముచ్చటేసింది. నిజంగా ఆ విషయాలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఓన్లీ లుక్స్, మన ఆయన యాటిట్యూడ్ బాగుంటే బాగోదు కదా. సినిమా 3 గంటల సేపు మనం ఎంకరేజ్ చేయాలి, స్టోరీ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి. సో నా వరకు చూసుకుంటే దానివల్ల డిసప్పాయింట్ అయ్యాను నిజంగా. అన్న రేటింగ్ వరకు వద్దు, ఆయన ఫ్యాన్ కాబట్టి నిజంగా బాధ చేస్తున్నా, అది ఒకటి చెప్పగలను. థ్యాంక్ యూ.